ప్రజెంట్ మనం ఇక్కడ శివారం క్రొకడైల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ వచ్చేసి మనకు స్ట్రైట్గా వెళ్తే వైల్డ్ లైఫ్ శాంక్చురీ వస్తుందన్నమాట. అంటే మనం శివారం లోపలికి వెళ్ళొచ్చు. అటు స్ట్రైట్గా వెళ్ళినట్టయితే ఈ ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ కూడా మనం బయటకు అంటే లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చిన తర్వాత చూస్తే మనకి ఇలా మనకి కనిపిస్తుంది. ఇటు వచ్చేసి చిన్న షెడ్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. శివారంలో మనకు కొన్ని ఇక్కడ ప్లాంట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో వీటికి ఏంటంటే చెట్లకి వీటి సైంటిఫిక్ నేమ్స్ అనేవి వీళ్ళు రాయడం జరిగింది. సో ఈ సైంటిఫిక్ నేమ్స్ అసలు ఎందుకు రాశారు, వీటి యూసేజ్ ఏంటి అనేది కూడా ఉంది. సో మనం ఈ వీడియో ద్వారా ఇక్కడ ఉన్న చెట్లు ఏంటి, వీటి సైంటిఫిక్ నేమ్స్ ఏంటని చెప్పి వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఈసా అని రాసింది. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి టెరోకార్పస్ మార్సుపియం అనమాట. దీని తెలుగులో ఎగిసా అంటారు. ఇది ఏంటంటే దీని యూసేజ్ రెగ్యులేట్స్ బ్లడ్ షుగర్, టూత్ ఏక్స్, స్కిన్ డిసీజ్ అని రాస్తుంది. అంటే మనకు బ్లడ్ షుగర్ ఎవరికైతే ఉంటుందో అది కంట్రోల్లో ఉంచడానికి ఇది పనిచేస్తూనే ఉంది. నెక్స్ట్ టూత్ ఏక్స్ అంటే మన పంటి నొప్పులు ఉంటాయి కదా, పిప్పల నొప్పులు అంటారు. సో అలాంటి వాటికి కూడా ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ డిసీజ్ కూడా ఇది పనిచేస్తుందని అయితే రాస్తుంది. ఈ చెట్టు వచ్చేసి మనకు కింద నుంచి ఇలా ఉంది. సో దీన్ని బెరడుని మేబీ యూజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ పై వరకు అయితే ఈ చెట్టు ఇలా కనిపిస్తుంది. ఇది ఎగీసా చెట్టు అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ చెట్టు పేరు అయితే రాసింది. దీని పేరు ఉల్లింత అని రాసింది. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి డయాస్పోరిస్ క్లోరాక్జిలాన్ అనమాట. ఈ యూసేజ్ వచ్చేసి దీని పేరు స్నేక్ బైట్, ఫ్యూయల్ అండ్ ఫోడర్ అని చెప్పి రాసింది. అంటే ఇది ఏంటంటే మనకు స్నేక్ బైట్ అంటే పాము కరిచినప్పుడు ఇది యూజ్ అవుతుందని ఇక్కడ రాసింది. తర్వాత దీన్ని ఫ్యూయల్గా అంటే వంట చెరుకుగా కూడా వాడతారని చెప్పి రాసింది. సో ఇది ఉల్లింత చెట్టు అనమాట. ఈ చెట్టు అయితే చూడడానికి మనకు స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చెట్టు అయితే రాసింది. దీని పేరు తునికి అంటారు. సో ఈ తునికి పళ్ళు కూడా చాలా ఫేమస్. దీని ఉపయోగాలు వచ్చేసి లీవ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ బీడీ అంటే మనకు తునికి బీడీలు కానీ చుట్టలు కానీ తయారడానికి వీటి ఆకులు యూజ్ చేస్తారు. వీటి పళ్ళను కూడా తింటారు. ఎండిన పూలు, తర్వాత మూత్ర, చర్మ, రక్త సంబంధిత వ్యాధులకు, ఈ విత్తనాలు మెంటల్ డిజార్డర్డ్ సంబంధించిన వ్యాధులకు అయితే ఉపయోగపడతాయని చెప్పి ఇక్కడ రాస్తుంది. యూసేజ్ వచ్చేసి దీని ఫ్రూట్స్ యూసేజ్ ఉంటాయి, దీని లీవ్స్ కూడా యూసేజ్ ఉంటాయి. సో ఈ చెట్టు చూడడానికైతే మనకి ఇలా ఉంటుంది కింది నుండి పై వరకు. ఈ బెరడు కూడా చాలా హార్డ్గా ఉంటుంది. ఈ బెరడుని మనం మంటల్లో వేస్తే ఏంటంటే చాలా చిటపట అంటూ సౌండ్ చేస్తూ ఏంటంటే ఇదంతా మనకు సరిగ్గా మండదన్నమాట, మొత్తం మన పైకి వచ్చేస్తుంది. సో ఇలా ఉంటుంది అనమాట ఈ చెట్టు వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక ట్రీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఏంటనేది చూద్దాం. దీన్ని దుంపిడి చెట్టు లేదంటే గుంపెన అని పిలుస్తారట లోకల్ నేమ్లో. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి లానియా కోరమండలిక. సో దీని యూసేజ్ వచ్చేసి క్రాక్డ్ హీల్స్, బోన్ ఫ్రాక్చర్స్ అని చెప్పి రాస్తుంది. అంటే మనకు ఏమైనా ఫ్రాక్చర్స్ అయినప్పుడు, మన ఎముకలు అనేవి ఫ్రాక్చర్స్ అయినప్పుడు అవి అతికించడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి, తర్వాత క్రాక్డ్ హీల్స్ అంటే విరిగిన వాటిని అతికించడానికి, మన బాడీలో ఉన్న పార్ట్స్ ఏమైనా విరిగినట్టయితే అవి అతికించడానికి పనిచేస్తుందని చెప్పి మెడిసినల్ యూజ్గా రాసింది. ఈ చెట్టు స్టార్టింగ్ వచ్చేసి మనకు మొదటి నుంచి ఇలా కనిపిస్తుంది. సో దీంట్లో ఏ పార్ట్ అయితే మనకు మెడిసినల్ యూజ్ అవుతుందో తెలియదు, కానీ ఈ చెట్టు అయితే ఉండడం మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది. దీన్ని కరక చెట్టు అని చెప్పి ఇక్కడ రాసింది ఫ్రెండ్స్. కరక, ఇది టెర్మినేలియా చెబులా అని చెప్పి దీని సైంటిఫిక్ నేమ్ అనమాట. యూసేజ్ వచ్చేసి క్యూర్ కఫ్ అండ్ లెప్రసీ అండ్ క్రానిక్ డిజార్డర్స్ అనమాట. సో ఇది ఏంటంటే మనకు కాఫ్కి సంబంధించి అంటే దగ్గు కానీ లేకపోతే కుష్టు సంబంధించిన వ్యాధులు కానీ ఇంకేమైనా వ్యాధులు ఉన్నట్టయితే, క్రానిక్ డిజార్డర్స్ ఉన్నట్టయితే అవి వాటిని నయం చేస్తుందని చెప్పి ఇక్కడ రాసింది. క్యూర్స్ కఫ్, లెప్రసీ అండ్ క్రానిక్ డిజార్డర్స్ అనమాట. ఇది కరక ఉంది, టెర్మినేలియా చెబులా దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి. ఈ చెట్టు మనకు చూడడానికైతే కింద నుండి ఇలా అయితే ఉంది. దీని లీవ్స్ ఇలా ఉన్నాయి. సో ఈ మెడిసిన్గా యూజ్ చేస్తారు, కానీ మరి దీంట్లో ఏ పార్ట్ అయితే యూజ్ చేస్తారు అనేది నాకు అంత ఐడియా లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక చెట్టు అయితే ఉంది. దీని పేరు చిల్లా అంటారనమాట. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ట్రిక్నోస్ పొటాటోరం.
సో దీని యూసేజ్ వచ్చేసి ప్యూరిఫైస్ వాటర్ అండ్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అని చెప్పి రాసింది. సో ఇది ఏంటంటే మనకు వాటర్ ప్యూరిఫికేషన్ కోసం వాడతారని చెప్పి రాసింది. చెట్టు వచ్చేసి మన కింది నుంచి మొదటి నుంచి అయితే ఇలా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మరి దీన్ని వాటర్ ప్యూరిఫైయర్గా ఎలా వాడతారనేది నాకైతే తెలియదు, బట్ దానికోసం అయితే వాడతారని చెప్పి రాసింది. అగ్రికల్చర్లో కూడా ఇక్కడ ఎక్కువగా ఇంప్లిమెంటేషన్ చేయడానికి అయితే వాడతారట ఈ చెట్టుని. చెట్టు నేమ్ ఉంది, దీని పేరు కొరివి అట. దీని సైంటిఫిక్స్ నేమ్ వచ్చేసి ఇగ్జోరా అర్బోరియా, ఈ సైంటిఫిక్ నేమ్. దీని యూసేజ్ వచ్చేసి బ్రాంచెస్ యూజ్డ్ యాజ్ టార్చెస్ వౌండ్ హీలింగ్. అంటే దీని బ్రాంచెస్ వచ్చేసి మనకు టార్చ్ లాగా పనిచేస్తాయని చెప్పి రాసింది. అంటే దివిటీలు అంటారు కదా, దీన్ని కొరివి అని చెప్పి ఉన్నారు, కానీ పల్లెటూరులో దీన్ని కారంగ చెట్టు అని చెప్పి పిలుస్తారండి. సో ఆ కారంగ చెట్టు నుంచి దాని నుంచి ఒక లిక్విడ్ లాంటిది వస్తుంది. ఆ లిక్విడ్ అనేది మంట మండే, అంటే దానికి మంట వచ్చే గుణం ఉంటుంది, అంటే దానికి ఏదైనా అంటిస్తే అది మండుతుంది అనమాట. సో అలా దీన్ని ఉపయోగిస్తారు. దీన్ని పల్లెటూరులో వచ్చేసి కారంగ చెట్టు అంటారు, దీన్ని కొరివి చెట్టు అని చెప్పి మనం అఫీషియల్గా పిలవడం అయితే జరుగుతుంది. సో ఈ చెట్టు కొమ్మలు వచ్చేసి మనకి ఇలా ఉంటాయి. దీనికి ఇలా ఎడ్జెస్లో లాస్ట్ బడ్స్ వస్తాయి. ఆ బడ్స్ని బ్లాక్ కలర్లో ఉంటాయి. ఆ బడ్స్ని కట్ చేసి అంటే మంట కోసం ఇప్పుడు అగ్గిపుల్లలు ఎలా ఉంటాయో సో అలా ఉంటాయి అన్నమాట. నిప్పంటించుకోవడానికి అయితే దీన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి గాయాలు మాన్పడానికి కూడా ఈ చెట్టు పనికొస్తుందని చెప్పి అయితే ఇక్కడ రాస్తుంది మెడిసినల్ యూసేజ్. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ప్లాంట్ నేమ్ అయితే రాస్తుంది, దీని పేరు చిన్న ముర్రి అని రాస్తుంది అనమాట. ఈ ఆకులు ఎక్కువ ఉండడం వల్ల మనకు సరిగ్గా కనిపించట్లేదు. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి బక్నేనియా లాంజోన్ అని చెప్పి రాస్తుంది. దీని యూసేజ్ ఏంటంటే మనకు ఫ్రూట్స్, ఎడిబుల్స్, చెస్ట్ పెయిన్కి వాడతారని చెప్పింది. అంటే ఈ ఆకులని చెస్ట్ పెయిన్కి వాడతారనమాట. దీన్ని ముర్రి అని కూడా అంటారనమాట. చిన్న ముర్రి, పెద్ద ముర్రి అని చెప్పి అంటారు. ఇది చిన్న ముర్రికి సంబంధించిన చెట్టు అనమాట. ఈ ముర్రి పళ్ళు అనేవి పల్లెటూరులో తింటారనమాట. సో పల్లెటూరులో ఉండే వాళ్ళకు ఇది చాలా అంటే వెల్ నోన్ ప్లాంట్. ఈ చెట్టు అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఆ చెట్టు బెరడు దాని మొదలు వచ్చేసి మనకు ఇలా ఉందన్నమాట. ఇక్కడ దగ్గరలో మనకు ఇంకొక చెట్టు అయితే రాసింది ఫ్రెండ్స్. ఇప్పటిదాకా మనం చూసింది చెట్టు వచ్చేసి చిన్న ముర్రి, అయితే ఇది పెద్ద ముర్రి అట. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి బుక్నేనియా యాక్సిలారిస్. ఇది ఏంటంటే దీని యూసేజ్ వౌండ్ హీలింగ్ ఉంది. వౌండ్ హీలింగ్ అంటే మనకు ఏదైనా పుళ్ళు అయినప్పుడు, లేకపోతే దెబ్బలు తగిలినప్పుడు, గాయాలైనప్పుడు ఆ గాయాలు మాన్పడానికి మనకి ఈ చెట్టు ఉపయోగపడుతుందని చెప్పి ఇక్కడ మెడిసినల్ ప్లాంట్గా ఇది యూజ్ అవుతుందని రాసింది. సో ఇది దీని యూసేజ్ అనమాట. ఇక్కడ ఇంకొక చెట్టు పేరు అయితే రాసింది, దీని పేరు తడ అని చెప్పి రాసింది. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి గ్రేవియా టెలిఫోలియా అనమాట. దీని యూసేజ్ వచ్చేసి ఫైబర్కి, తర్వాత ఫ్రూట్స్, ఎడిబుల్కి యూజ్ చేస్తారనమాట. అంటే ఫ్రూట్స్ అంటే ఎడిబుల్ ఆయిల్స్ అంటే మనం వంటల్లో వాడే ఆయిల్స్ లాంటివి, లేకపోతే ఇది అంటే తినడానికి అయితే ఉపయోగిస్తారు, ఫైబర్గా ఉపయోగిస్తారని చెప్పి అయితే రాసింది. ఈ చెట్టు మనకు కింది నుంచి చూస్తే ఇలా ఉంది. చెట్టు మొదలు ఇలా వచ్చేసి మనకు ఇలా అయితే కనిపిస్తుంది. చెట్టు వచ్చేసి దీని లీవ్స్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇలా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక చెట్టు పేరు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఏంటి అనేది కూడా మనం చూద్దాం. దీని పేరు ఇక్కడ మారేడు చెట్టు అని రాసింది. దీని సైంటిఫిక్ నేమ్ కూడా రాసింది ఈగల్ మార్మోలోస్ రొటేషియా అని చెప్పి. సో దీని యూసేజ్ ఏంటనేది మాత్రం రాయలేదు, కానీ ఈ చెట్టు కనిపించడానికి, చూడడానికి అయితే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. దీని లీవ్స్ కూడా మనకు ఇలా ఉన్నాయన్నమాట. లీవ్స్ కూడా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి దీని పేరు నెమలినార అన్నమాట. ఈ నెమలినార అనే చెట్టు వచ్చేసి మనకు ఇక్కడ యూసేజ్ అయితే రాసింది. దీని పేరు ఏంటంటే ఫర్నిచర్, తర్వాత డోర్ ఫ్రేమ్స్, ప్లైవుడ్ లాగా పనిచేస్తుందని చెప్పి రాసింది. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి హోలోప్టేలియా ఇంటిగ్రాఫోలియా అని చెప్పి దీని సైంటిఫిక్ నేమ్ అయితే రాసింది. ఈ చెట్టు చూడ్డానికి అయితే ఇలా మనకు చాలా అంటే బలంగా ఉంది. ఈ కింది నుంచి, దీని బాటం నుంచి, మొదటి నుంచి చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఈ చెట్టు వచ్చేసి చాలా పెద్దగా కనిపిస్తుంది. చెట్టు చాలా హైట్గా ఉంది. సో దీన్ని మనం ఫర్నిచర్ కోసం యూజ్ చేసే ఒక చెట్టు అన్నమాట.
ఇక్కడ ఒక ప్లాంట్ పేరు అయితే రాసింది. దీని పేరు నల్ల కొడిష అనమాట. దీని పేరు క్లైస్టాంథస్ కోలినస్. దీని యూసేజ్ ఏంటంటే వుడ్ హార్డ్ అండ్ డ్యూరబుల్ అని చెప్పి రాసింది. ఈ వుడ్ హార్డ్ అంటే మనకు ఇది వుడ్ చాలా హార్డ్గా ఉంటుంది. నాకు తెలిసి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ చెట్టు వచ్చేసి పంచోత్కం అట తెలుగులో. దీని పేరు బ్రైడీలియా మోంటానా అని చెప్పి దీని శాస్త్రీయ నామం. దీని యూసేజ్ వచ్చేసి హీల్స్, కట్స్ అండ్ ఫైర్వుడ్ అనమాట. అంటే మనకి ఏమైనా కట్స్ అయితే అవి హీల్ చేస్తా అన్నట్టుగా ఇక్కడ అయితే రాస్తుంది. దీని ఉపయోగం వచ్చేసి ఇక్కడ మనకు దూరంగా ఇంకొక చెట్టు అయితే కనిపిస్తుంది. దీన్ని పచారీ చెట్టు అంటారన్నమాట. టాల్బెర్జియా పనిక్యులేటా అని చెప్పి దీని శాస్త్రీయ నామం. ఇది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మన గిటార్ కానీ వీణా లాంటివి ఏమైనా తయారు చేయడానికి ఉపయోగించే చెట్టు కావచ్చు. సో ఇది మేబీ తబలాలు కూడా తయారు చేస్తారు కావచ్చు. ఈ చెట్టు కింది నుంచి పై దాకా మనకు ఇలా అయితే ఉంది. దీన్ని పచారీ అని చెప్పి పిలుస్తారు అనమాట ఈ చెట్టుని. ఇక్కడ మనకి ఇంకొక ట్రీ అయితే ఉంది. ఇది నల్ల మధ్య అనమాట. ఈ నల్ల మధ్యని టెర్మినేలియా అలెటా అని చెప్పి దీని శాస్త్రీయ నామం. ఇది వచ్చేసి టింబరు, ఫాడరు, టానిన్, ట్రీట్స్, డయేరియా అంటే మనకు డయేరియా అయినప్పుడు అంటే మోషన్స్ అయినప్పుడు ఇది చెట్టు బెరడును కానీ లేకపోతే ఈ చెట్టు సంబంధించిన సమ్ పార్ట్ అయితే యూజ్ చేస్తారు. చెట్టు చూడడానికి అయితే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇదే కాకుండా ఇంకా కొన్ని దాని యూసేజ్ అయితే ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది. దీని పేరు వచ్చేసి కడిమి. దీని శాస్త్రీయ నామం వచ్చేసి బరిగొంటానియా యాక్టాన్గులా. సో దీని యూసేజ్ వచ్చేసి యాంటీ ఫంగల్, యాంటీబయాటిక్గా ఇది పనిచేస్తుంది. అంటే ఇది ఏంటంటే మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే మనకు యాంటీబయాటిక్గా మనకు రోగనిరోధక శక్తి మనం పెంపొందించడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఈ చెట్టు వచ్చేసి మన కింద నుంచి ఇలా అయితే ఉంది. ఈ చెట్టు ఆకులు వచ్చేసి మనకు ఇలా ఉన్నాయన్నమాట. సో దీంట్లో మనం ఏ పార్ట్ అయితే మనం యాంటీ ఫంగల్గా, యాంటీబయాటిక్గా వాడతారనేది మనకు తెలియదు. బట్ ఇదైతే ఆ మెడిసినల్ ప్లాంట్గా మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇంకొక ప్లాంట్ అయితే ఉంది. ఈ చెట్టు వచ్చేసి దీని పేరు నల్ల కొడిష అంటారనమాట. ఇది నార్మల్గా ఎక్కడైనా ఫారెస్ట్లో కనిపిస్తుంది. ఇది క్లైస్టాంథస్ కోలినస్ అని చెప్పి దీని శాస్త్రీయ నామం అనమాట. ఇది వుడ్ హార్డ్ అండ్ డ్యూరబుల్ అంటే ఇది స్ట్రాంగ్గా ఉండే వుడ్ అనమాట. అంటే వుడ్ అనమాట. ఇది పల్లెటూరులో వచ్చేసి దీంతో తడకలు కానీ లేకపోతే ఇంకేమన్నా ఇంటికి కప్పుగా కానీ ఉపయోగపడే విధంగా దీని కొమ్మలను అయితే వాడతారనమాట. దీని ఆకులు వచ్చేసి ఇలా చిన్నగా ఉంటాయి. చెట్టు వచ్చేసి కింద నుంచి చూస్తే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ అక్కడ ఇంకొక చెట్టు అయితే ఉంది. సో అది మెడిసినల్ ప్లాంట్గా కూడా ఉపయోగపడుతుంది అక్కడ రాసి పెట్టుంది. సో అది ఏ మెడిసినల్ ప్లాంట్ అనేది మనం ఒకసారి దగ్గరికి వెళ్ళేది చూద్దాము. ఫ్రెండ్స్ ఈ చెట్టు వచ్చేసి దీని పేరు చిందుగట. ఇంగ్లీష్లో దీని శాస్త్రీయ నామం వచ్చేసి అల్బీసియా ఒడోరిటిస్మా అట దీని పేరు వచ్చేసి. ఇది ఫౌడర్, టింబర్, గమ్ము, డై, ఫైబర్ లాంటివి తయారు చేయడానికి ఈ ప్లాంట్ యూజ్ చేస్తారని చెప్పి ఇక్కడ రాసింది. సో ఈ ప్లాంట్ వచ్చేసి మనకు కింది నుంచి ఇలా అయితే ఉంది. దీని లీవ్స్ చాలా చిన్న సైజులో ఉన్నాయి. చింతాకు ఎలా ఉంటుందో అలా అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఈ చెట్టు వచ్చేసి తపసి అంటాడు తెలుగులో. దీని పేరు వచ్చేసి ఇంగ్లీష్లో వచ్చేసి స్టెరిక్యులియా యూరెన్స్ అనమాట. దీని యూసేజ్ ఏంటంటే గమ్ అండ్ ఫైబర్ పౌడర్ అనేది తయారు చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు అనమాట. అంటే గమ్స్ తయారు చేసి యూజ్ చేయడానికి అంటే గమ్స్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ చెట్టు వచ్చేసి. ఈ చెట్టు కింది నుంచి మనకు ఇలా అయితే ఉంది పై వరకు వచ్చేసి. సో ఈ చెట్టుని మనం గమ్ తయారు చేయడానికి ఉపయోగిస్తారని చెప్పి అయితే వీళ్ళు ఇక్కడ రాసి పెట్టి ఉంచడం జరిగింది. ఇదంతా కూడా మనకు దీంట్లో ఈ ఫారెస్ట్ ఏరియాలో అనమాట. అంత డీప్ ఫారెస్ట్ ఏం కాదు ఇది, బట్ ఏంటంటే చిత్తడిగా ఉండే ఫారెస్ట్ అనమాట. ఇది మెయిన్గా ఏంటంటే ఫ్యామిలీతో వచ్చి స్పెండ్ చేయడానికి అయితే బాగుంటుంది ఏరియా అంతా కూడా. చెట్టు పేరు ఉంది, దీని పేరు ఆరే అని చెప్పి రాసింది, ఆరే చెట్టు అని. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి వావేనియా
రాసేమోసా అని చెప్పి రాసింది. సో దీని యూసేజ్ ఏంటనేది ఇక్కడ అయితే రాయలేదు. ఈ చెట్టు చూడడానికైతే మనకు ఇలా కనిపిస్తుంది. దీనికి తిక్కుగా ఉండే బెరడు అయితే ఉంది. సో ఇది ఈ చెట్టు అన్నమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఈ చెట్టు పేరు, దీని పేరు బూరుగ చెట్టు అంటారనమాట. దీన్ని రెడ్ సిల్క్ కాటన్ బాంబెక్స్ సీబా అని చెప్పి కూడా పిలుస్తారు, దీని సైంటిఫిక్ నేము. ఇది వచ్చేసి డోర్స్, బెడ్స్, ప్లైవుడ్స్, ఫైబరు, మ్యాచ్ స్టిక్స్ కూడా తయారు చేయడానికి ఉపయోగిస్తారు అనమాట. అంటే మనకు ఇంటికి ఉండే డోర్స్ కానీ లేకపోతే బెడ్స్ కానీ ప్లైవుడ్స్ కానీ, ఇది లైట్ వెయిట్ వుడ్ అనమాట, ఫైబర్ కానీ. సో ఇలా తయారు చేయడానికి యూజ్ చేస్తారు. మ్యాచ్ స్టిక్స్ అంటే మన అగ్గి పుల్లలు ఉంటాయి కదా, సో అవి కూడా తయారు చేయడానికి ఈ బూరుగ చెట్టుని వాడతారు అనమాట. ఈ బూరుగ చెట్టు చూడడానికి అయితే మనకు మొదటి నుంచి ఇలా అయితే ఉంది. ఇది చాలా హైట్గా స్ట్రేట్గా నిటారుగా పెరుగుతుంది. దీని ఆకులు వచ్చేసి మనకు చిన్నగా పొడుగ్గా ఉన్నాయి, ఇక్కడ పైన కనిపిస్తున్నాయి ఆకులు వచ్చేసి. ఇది వచ్చేసి బూరుగ చెట్టు అనమాట. ఈ బూరుగ చెట్టు ఇంకొక చిన్న ప్లాంట్ ఉంది. సో ఇది బూరుగ ప్లాంట్ అనమాట. సో అది పక్కగా ఉండేది పెద్ద చెట్టు, ఇది వచ్చేసి ఈ చిన్నదనమాట. దీని బూరుగ ఆకులు అనేది ఇలా అయితే ఉన్నాయి. ఇది బూరుగ చెట్టు అనమాట. ఇది బూరుగ చెట్టు ఆకులు అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ రేల చెట్టు అని చెప్పి ఒక పేరైతే కనిపిస్తుంది. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి క్యాషియా ఫిస్టులా అన్నమాట. దీని యూసేజ్ చూస్తే ఏంటంటే ఇది ఫ్యూయల్గా, చార్కోల్గా పనిచేస్తుంది అనమాట. అంటే ఇది వంట చెరుకుగా పనిచేస్తుంది, లేదంటే కట్టెల్లాగా మనం పొయ్యిలో వాడడానికి అయితే పనిచేస్తుంది. సో ఈ చెట్టు అయితే చూడడానికి ఇలా ఉంటుంది అనమాట. ఇదంతా కూడా రేల చెట్టు అనమాట. ఇది వన్ ఆఫ్ ద బ్రాంచ్ రేల చెట్టుది. ఈ చెట్టు కూడా చాలా హైట్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది, దీని పేరు తెల్లమద్ది అని రాసింది. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి టెర్మినేలియా అర్జునా అన్నమాట. దీని యూసేజ్ క్యూర్స్ చెస్ట్ పెయిన్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ అండ్ ఫ్రాక్చర్స్ అని రాసింది. అంటే దీన్ని మనకు ఏంటంటే చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు దీన్ని చెస్ట్ పెయిన్ తగ్గించడానికి ఉపయోగిస్తారు. అదే కాకుండా హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు యూజ్ చేస్తారు. అవే కాకుండా ఫ్రాక్చర్స్ వచ్చినప్పుడు యూజ్ చేస్తారని చెప్పి అయితే ఇక్కడ రాసింది. ఇది తెల్లమద్ది చెట్టు అన్నమాట. ఈ తెల్లమద్ది అనేది మనకు ఇలా చాలా చెట్టు అయితే చాలా లావుగా ఉంది, హైట్గా ఉంది. దీని బ్రాంచెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇంత పెద్దగా ఉందన్నమాట చెట్టు వచ్చేసి. ఇది వచ్చేసి తెల్లమద్ది చెట్టు. ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది, దీని పేరు వచ్చేసి బోటుకు చెట్టు అని చెప్పి ఇక్కడ రాసింది. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి కార్డియా డైకోటోమాటా. ఇది ఏంటంటే గాయాలైనప్పుడు మాన్పడానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి ఇక్కడ అయితే రాసింది. మెడిసినల్ యూస్ వచ్చేసి. సో ఇది ఇక్కడ మెడిసినల్ యూస్ సంబంధించిన ప్లాంట్స్ అనమాట. ఈ చెట్టు మనకు చూడడానికి అయితే ఇలా ఉంది.